హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ తీపి కబురు. కొత్త డీఏడీఆర్ పెంపుతో కొత్త జీతాల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ ఏడాది రంగుల పండుగ హోలీ రాకముందే అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక తీయని వార్త అందబోతోంది. సాధారణంగా పండుగ సమయాల్లో ప్రభుత్వం ఇచ్చే కానుకల కోసం ఉద్యోగ లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే కరువు భత్యం, డీఏ పెంపుదలపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ సిలిండర్ నుండి వంట నూనె వరకు ప్రతిదీ రేటు పెరగడంతో సామాన్య ఉద్యోగి కుటుంబం గడవడం అనేది కష్టతరం అవుతోంది. మరి ఇటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుండి ఉద్యోగులను మరియు పెన్షనర్లను ఆదుకోవడానికి, వారి కొనుగోలు శక్తిని స్థిరంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 2 సార్లు కరువు భత్యాన్ని సవరిస్తుంది. ఈ పెంపు అనేది ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఒకసారి మరియు జూలై 1వ తేదీ నుంచి రెండవసారి అమల్లోకి వచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయాలైతే తీసుకుంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి సాంకేతిక విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వ సర్వీసులో ఉండి విధులు నిర్వర్తిస్తున్న వారికి ఇచ్చే అదనపు భత్యాన్ని డీఎన్ఎస్ అలవెన్స్ లేదా క్లుప్తంగా డీఏ అని పిలుస్తారు. అదేవిధంగా ప్రభుత్వానికి సేవలందించి రిటైర్ అయిన వృద్ధులకు అంటే పెన్షనర్లకు ఇచ్చే దానిని డీఎన్ఎస్ రిలీఫ్ లేదా డీఆర్ అని పిలుస్తారు. పేరులో మార్పు ఉన్నప్పటికీ పెరిగే శాతం మరియు ఉద్దేశ్యం రెండూ ఒకటే. ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ రెండిటి ప్రధాన లక్ష్యం. మరి సాధారణంగా ప్రభుత్వం ఈ పెంపుదల ప్రకటనను ఏడాదికి 2 పర్యాయాలుగా చేస్తుంది. మొదటిది మార్చి నెలలో వచ్చే హోలీ పండుగ సందర్భంగా ప్రకటించి జనవరి నుండి రావాల్సిన బకాయిలను కల్పిస్తుంది. రెండవది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే దీపావళి పండుగ కానుకగా ప్రకటించి జూలై నుండి రావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుత్వం ప్రకటనను మార్చిలో చేసినప్పటికీ, ఆ పెంపు మాత్రం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు లెక్కించబడుతుంది. అంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు సంబంధించిన పెరిగిన జీతం మొత్తాన్ని అరియర్స్ లేదా బకాయిల రూపంలో మార్చి లేదా ఏప్రిల్ నెలలో జీతంతో కలిపి చెల్లిస్తారు. సో, దీనివల్ల ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందే అవకాశం ఉంటుంది. అసలు ఈ డీఏ శాతాన్ని ప్రభుత్వం ఎలా లెక్కిస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికోసం కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతి నెల ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ అనే ఒక గణాంకాలను విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పారిశ్రామిక కార్మికులు కొనుగోలు చేసే వస్తువుల ధరలను ఆధారంగా ఈ సూచీని తయారు చేస్తారు. దేశంలోని ద్రవ్యోల్బణం ఎంత మేర పెరిగిందో ఈ లెక్కలు ప్రతిబింబిస్తాయి. ఈ సూచీ ఆధారంగానే వేతన సంఘం నిర్ణయించిన ఫార్ములా ప్రకారం డీఏ శాతం ఖరారవుతుంది. ప్రస్తుతం మన దేశంలో 7వ వేతన సంఘం సెవెంత్ పే కమిషన్ సిఫార్సులు అయితే అమల్లో ఉన్నాయి. వాస్తవానికి 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31వ తేదీ 2025 డిసెంబర్ 31తోనే ముగిసింది. నిబంధన ప్రకారంగా 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ ఈ పాటికే పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ముందడుగు పడలేదు. సో, దీనివల్ల 8వ వేతన సంఘం అమలు కావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోందని ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని ప్రకటించే వరకు పాత 7వ వేతన సంఘం నిర్దేశించిన నిబంధన ప్రకారమే ప్రస్తుతం డీఏ లెక్కింపులు జరుగుతాయి. మరి ఈ పెంపనేది ఎప్పుడూ కూడా మీ బేసిక్ పే అంటే ప్రాథమిక వేతనం పైనే లెక్కించబడుతుంది. దీనివల్ల మీ గ్రాస్ సాలరీ మరియు నెట్ సాలరీలో స్వల్పమైన పెరుగుదల కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ నెలకు సంబంధించి అందిన
ఏఐసిపిఐ గణాంకాలను విశ్లేషిస్తే ఈసారి డీఏ కేవలం 2% మాత్రమే పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు. ఇప్పుడు ఒకవేళ 2% పెంపు జరిగితే అది మొత్తం 60%కి చేరుకుంటుంది. గత చరిత్రను మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అంతకుముందు జూన్ నెలలో ప్రభుత్వం డీఏను 55% నుండి 3% పెంచి 58%కి చేర్చింది. అంతకుముందు కూడా 4% మేరకు పెంచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి కేవలం 2% మాత్రమే పెరుగుతుంది అనే సంకేతాలు రావడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొంత నిరాశకు గురవుతున్నారు. బయట మార్కెట్‌లో ధరలు 10% కంటే ఎక్కువ పెరిగినప్పుడు కేవలం 2% డీఏ పెంచడం వల్ల తమ ఆర్థిక ఇబ్బందులు తీరవు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ 2% పెంపు వల్ల మీ జీతం ఆహ్, ఎంత పెరుగుతుందో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒకవేళ ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం రూ. 20,000 అనుకున్నట్లయితే 58% డీఏ ప్రకారంగా అతనికి రూ. 11,600 డీఏ రూపంలో వచ్చేది. అంటే మొత్తం జీతం 31,600గా ఉండేది. ఇప్పుడు 2% పెరిగింది కాబట్టి 60% డీఏ చేరుకుంటుంది. ఇప్పుడొచ్చే డీఏ అమౌంట్ వచ్చేసి 12,000 అవుతుంది. అంటే 20,000 బేసిక్ పే ఉన్న వారికి 32,000కు పెరుగుతుంది. దీనివల్ల నెలకు 400 అదనంగా లాభం అయితే కలుగుతుందనమాట. 20,000 బేసిక్ పే వారికి. అదే 30,000 బేసిక్ పే ఉన్న వారికి గతంలో వచ్చే 47,400 కాస్త ఇప్పుడు 48,000కు అంటే 600 పెరుగుతుంది. సో, ఈ విధంగా 50,000 ఆహ్, ఉన్నవారికి ఈ విధంగా 80,000కు చేరుకుంటుంది. అంటే రూ. 1000 పెరుగుతుంది. ఈ విధంగా అదనంగా అయితే 2% పెరుగుతుంది. సో, ఇక 1,00,000 మీద రూ. 2,000 వరకు అదనపు ప్రయోజనం అనేది కలుగుతుంది. సో, ఇదే సూత్రాన్ని పెన్షనర్లకి కూడా తమ బేసిక్ పెన్షన్ అమౌంట్‌పై అన్వయించుకొని వారి డియర్‌నెస్ రిలీఫ్ లెక్కలు వేసుకోవచ్చు. ఇక శాతం తక్కువగా ఉన్నప్పటికీ లక్షలాది మందికి ఇది కొంతలో కొంత ఊరటనిచ్చే విషయమే. అటు కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హోలీ కానుకగా తమ ఉద్యోగులకు ఒక డిఏ నుండి ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి డిఏ ప్రతిపాదనలు కేబినెట్ భేటీలో ఆమోదం పొందినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్ మరియు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అధికారిక జీవో మాత్రం మార్చి నెలలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ఉద్యోగులకు ప్రస్తుతం 4 డీఏలు బకాయిలున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఒక డీఏను ప్రకటిస్తే ఇంకా 3 డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. మార్చి నెల జీతంతో కలిపి ఈ పెరుగుదల అనేది ఏప్రిల్ నెలలో మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు రాగానే మరిన్ని వివరాలైతే అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకు ఎటువంటి అనధికార వార్తలను నమ్మకుండా ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రభుత్వం ఇచ్చే ఈ చిన్న పెరుగుదలైనా సరే ఉద్యోగ కుటుంబాల్లో పండుగ పూట కాస్త సంతోషాన్ని నింపుతుంది అనైతే ఆశిద్దాము.